అందరికీ నమస్కారం. ఇవాళ బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు, మొత్తం 2 జిల్లాల ప్రజలకి ఊరటని కల్పించే పని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మన బొబ్బిలి రాంభద్రపురం, బాడంగి, ఉత్తరావెల్లి, రాజం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకించి నాకు ఆప్తులు పారాది గ్రామానికి చెందినటువంటి పేకేటి ధర్మతేజ అవనివ్వండి, మల్లపేట గ్రామానికి చెందినటువంటి కర్రి రాకేష్, నేను ఎమ్మెల్యే అవ్వాలని, నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తులు ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ సుమారు 4.5 కోట్ల రూపాయలతోనే ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభం అవబోతున్నాయి. దానికి ఇవాళ మనం శిలాఫలకాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ 4.5 కోట్లతోనే బొబ్బిలి నుంచి రాంభద్రపురం, బొబ్బిలి పట్టణం నుంచి రాంభద్రపురం, అదేవిధంగా బొబ్బిలి దాటాక ఉన్నటువంటి ప్యాచ్లు ఏవైతే పాత బొబ్బిలి వరకు బాగులేకుండా రోడ్డు ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. ముఖ్యంగా మా రాంభద్రపురం బాడంగి మధ్యని ఒక ప్యాచ్, బాడంగి ఊర్లో ఒక ప్యాచ్, ఉత్తరావెల్లి దగ్గర ఒక ప్యాచ్, ఆ రోడ్లో బాగా పాడైపోయిన ప్యాచ్ అదొకటి, దాన్ని కూడా ఇందులో పూర్తి చేసుకుంటాం. ఈ 4.5 కోట్లే కాదు, ఈ రోడ్డుకి ప్రభుత్వం దృష్టిలో ఉంది. 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడటం వల్ల అవనివ్వండి, ఈ రోడ్డు తాలూకా ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి, ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి, ప్రభుత్వం దృష్టిలో కూడా చాలా తీవ్రంగా ఉంది. ఈ రోడ్డు చేద్దాం, దీన్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నిధులు మంజూరైన వెంటనే నేను మీ దృష్టికి తీసుకొస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఏదేమైనా చాలా చాలా సంతోషమైనటువంటి రోజు ఇవాళ. ఈ సంక్రాంతికి లోపు పండగకు వచ్చినటువంటి ప్రయాణికులు దృష్ట్యా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ, ఈ పండగ కల్లా ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి, ప్రత్యేకించి మరి మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోనే నా అభ్యర్థనను మన్నించి బొబ్బిలి నియోజకవర్గ పరిస్థితిలో రోడ్లో ఉన్నటువంటి దుస్థితిని అర్థం చేసుకుని బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బొబ్బిలి తెరలం రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి. కారాడ వరకు కూడాను మరొక 4 కోట్లు కూడా మంజూరు అవ్వడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే టెండర్స్ పిలుస్తాం. పారాది బైపాస్ పిలిస్తారు, ఆల్రెడీ టెండర్స్ కూడా పిలిచేయడం జరిగింది. అవి కూడా అతి త్వరలోనే ఓపెన్ అవుతాయి. పారాది దగ్గర వంతెన ఏదైతే ఉందో, ఏదైతే చురుగ్గా పనులు సాగుతున్నాయి, ఎట్టి పరిస్థితిలోనే రాకపోకలకి కాంట్రాక్టర్ గారు ఏప్రిల్కి అందిస్తా ఉన్నారు, కానీ ఎట్టి పరిస్థితి నేను ప్రెషర్ చేస్తున్నాను, మార్చికి అందించాలని నేను ప్రెషరైజ్ చేస్తున్నాను. మొన్న తుఫాన్లో కొట్టుకెళ్లిపోయినటువంటి ఈ కలవర్ట్ ఏదైతే ఉందో, సైడ్ రోడ్డు క్రాస్వే ఏదైతే ఉందో, దానికి కూడా అడిగిన వెంటనే కలెక్టర్ గారు 15 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు కూడా పూర్తిగా అవుతున్నాయి. వారం రోజుల్లో ఆ రోడ్ను కూడా మనం వారం నుంచి 10 రోజుల లోపు ఆ రోడ్ని ప్రయాణికులకు అందుబాటులో తీసుకొస్తాం. అప్పుడు మనకి హెవీ వెహికల్స్ రద్దీ మనకి ఏవైతే డైవర్షన్ అవుతున్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా మళ్లించడం ఆపి మళ్ళీ ఈ క్రాస్వే మీద నుంచి ట్రాఫిక్ యథాతథంగా మళ్ళీ నడుస్తుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా ఈ 2 సంవత్సరాలు బొబ్బిలి నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో చాలా చాలా కీలకం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలోనే అనేకమైనటువంటి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చాం. తప్పకుండా అందరి సహాయ సహకారాలతో మరిన్ని నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఫుల్ ఫ్లెజ్డ్ గా మరి రోడ్లు సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడానికి అన్ని విధాలుగా ఉంటుంది. బుడా నిధులు లక్ష్మణ్ గారు ఏదైతే ప్రతిపాదించారో మన పోల్బాగ్ రోడ్డుకి అవి కూడా వచ్చాయి. నెక్స్ట్ మున్సిపల్ మీటింగ్ లో కూడా దాన్ని ఆమోదించబోతున్నాం. నెక్స్ట్ పాలకవర్గం సమావేశంలోనే లక్ష్మణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏదైతే మన ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు ఉందో దానికి స్పెషల్ ఇంట్రెస్ట్ తోనే వారు పర్స్యూ చేసి
దానికి కేటాయించి మంజూరు చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ